తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జాతీయ రత్నాలు అయినటువంటి జాతీయ రత్నాల్లో అనబడే తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద అదే మా వైఎస్ఆర్ కుటుంబం మీద విమర్శ చేశారు. వ్యక్తిగతంగా నన్ను విమర్శ చేశాడు ఒక నాయకుడు. నేనైతే పేరు చెప్పను. నాయనైతే మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అన్నాడు. దాంతోపాటు నాది ఇంకోటి కూడా ఉంది, హ్యాట్రిక్ కౌన్సిలర్. 3 సార్లు కౌన్సిలర్ పలమనేరు మున్సిపాలిటీలో. పలమనేరు మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి నేను కౌన్సిలర్. పలమనేరు మున్సిపాలిటీ ఉన్న నేను కౌన్సిలర్ ఉంటా. ఇంకోటి నాకు చెప్పాడు బౌండరీ యాదో ఎక్కడో తెలియదు అని చెప్పాడు. నేను డీలిమిటేషన్ మెంబర్ అంటే నేను మున్సిపాలిటీ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ బౌండరీ ఎక్కడ ఏ అన్నీ నాకు ఈ పలమనేరు మున్సిపాలిటీ మొత్తం తెలుసు కాబట్టే నేను 3 సార్లు కౌన్సిలర్ అయినా. నువ్వు పలమనేరుకి వచ్చేటప్పటికి నేను కౌన్సిలర్. ఆడ ఊరు ఏదో ఊరు అది ఆ ఊరు ఒడ్డు నుంచి వచ్చేటప్పటికే నేను కౌన్సిలర్ అయిపోయినా. ఆయన పందేరుపల్లి ఒడ్డు నుంచి వచ్చినప్పుడే నేను కౌన్సిలర్ అయినా. నాకు బౌండరీ కలిపి నేను ఎట్లా కౌన్సిలర్ అయినాను? 2 సార్లు మెజార్టీతో మంచి మెజార్టీ భారీ మెజార్టీ గెలిచిన నేను టౌన్లో కూడా. 3వ సారి ఇనామినేషన్ నేను. బౌండరీ తెలుసుకున్న కౌన్సిలర్ అయిపోతామా? బౌండరీ తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ అయిపోతామా? బౌండరీ తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్ అయిపోతానా? వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అదేదో రీల్ ఒకటి పెడతాను వరుసగా 10 ఏళ్ళకి పెడతానే ఉండవు. 10 సంవత్సరాలు పెడతానే ఉండవు ఆ సర్ది రీల్ని. దాన్ని ఎడిటింగ్ చేసి దానికి ఏదో ఇదేంది రా కడిగే వీడియో ఇస్తారు, పెడుతురంట. నా వీడియో ఒకటి ఇస్తారు, పెట్టండి. ఇంకొకటి వ్యక్తిగతంగా పోవద్దండి దయచేసి. వ్యక్తిగత దూషణ మానండి. పార్టీ పరంగా అభివృద్ధి ఏం చేసినారు మీరు? మేము అడిగింది ఏమి, ఏ అభివృద్ధి జరిగింది, మీరేం అభివృద్ధి చేయాలి? మేము దాన్ని నేను ప్రశ్నిస్తే నన్ను పర్సనల్ టార్గెట్ చేస్తే మాకు సంస్కారం అనేది ఒకటి అడ్డం వస్తుంది. ఫ్యామిలీస్ ఉన్నాం మనమంతా. మీ పిల్లలైనా మా పిల్లలైనా అంతా ఫ్యామిలీగా ఉండాం. దయచేసి అవన్నీ మాట్లాడద్దండి, వ్యక్తిగతంగా పోవద్దండి. వ్యక్తిగత మాట మళ్ళీ మేము వ్యక్తిగతంగా మాట్లాడాల. ఏం వీడియోలు చూపించి ఏమైనా భయపడిపోయి పారిపోతుంటున్నారా? అన్నిటి సిద్ధమై కూర్చోండి. ఇలా ఇప్పుడు ఏమే గాజులేలే అంత దారాలే సిద్ధమైన కూర్చొని అందరూ ఇక్కడ అర్థమైనా? ఏమో మాట్లాడిస్తే ఏమో చేస్తాము పట్టేస్తాము అది ఏముండదు. రెడీగానే ఉండాము. తల్లారు నాయకుడు మేము చెప్పినానంట మాట్లాడేది వద్దు అని. నేను మాట్లాడుతూనే ఉంటా. వాడు నరేష్ చెప్పినాడు కదా, మీరు నిలిపేదో మేము నిలుపుతామని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము ఇస్తున్నాము, మళ్ళీ ఏంటి మళ్ళీ మేము ఇస్తాము. మీరు ఒకటి ఇస్తే 2. నేను వ్యక్తిగతంగా మాట్లాడడంలా. ఎవరో ఎంతంత ఏం చేసేది ఎక్కడ కూడా మాట్లాడను. ఇంగ్లీష్నా అది ఆ టైంలో అది జరిగిపోయి ఉంటుంది. అవన్నీ చెప్పాల్సిన అవసరం లే. మదనపల్లి రోడ్డు గురించి చెప్పినావు. నేను మద్యం అమ్ముతా, గంజాయి అమ్ముతా, కానిపోకుండా నేను ప్రమాణం చేస్తా. నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా. నేను ఎక్కడన్నా కానీ ఎవరికైనా కానీ ఒక గంజాయి అమ్మినానని కానీ మద్యం అమ్మినా కానీ ఎక్కడ చెప్పమని చెప్పు. అవన్నీ అమ్మేమంటే ఎవరు ఓట్లు వేయరండి జనాలు. 3 సార్లు నన్ను గెలిపించారు. స్థిరంగా ఒకే పార్టీలో ఉంటా, స్థిరంగా ఒకే వార్డులోనే ఉంటా. ఆడో వాడు ఈడో వాడు పోలా. నేను గంజాయి అమ్మేవాడు. నిన్న ఆ వీధిలో ఉండే వాళ్ళు గంజాయి అమ్ముతావు టెట్రా ప్యాకెట్లు అమ్ముతానని చెప్తావు. మదనపల్లిలో ఉండేవాడిని టెట్రా ప్యాకెట్ అమ్మే వల్ల వాడు ఉండే వాటిన ప్రజలు 300 ఎలక్షన్ పోతావు కదా, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. మీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. ఏమని నోరు ఉందని ఏమంటే మాట్లాడద్దంట. వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. నీ పార్టీ ఏదో దాని చెప్పు, నీ స్టాండ్ ఏమో ఆ స్టాండ్ మీద నిలబడు. నా స్టాండ్ నిలబడతా. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడేది మానుకోండి. అదే పని మళ్ళీ అక్రమ కేసులు పెట్టేది వార్డుల్లో, మా వార్డుల్లో రౌడీ షీటర్లు పెట్టేది, బెదిరించేది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించేది. ఎన్నో నడుస్తుందన్నా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళీ తర్వాత సేమ్ సీన్ రిపీట్ మళ్ళీ. దయచేసి ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టి గవర్నమెంట్ ఉంది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ఉంది, మున్సిపాలిటీ వస్తుందని మీరే చెప్తున్నారు. దానికి ఏం చేయాలా? మీరు నేను మాట్లాడే వల్ల నష్టపోయింది ప్రజలే.
ప్రజలకు మనం ఏం న్యాయం చేయాలనేది ఆలోచన చేసి ఒక ఫిక్స్ చేసుకోండి. డబ్బులు తెచ్చేది పైనుంచి మీ గవర్నమెంట్ డబ్బులు తెచ్చి అభివృద్ధి చేసి చూడండి. వ్యక్తిగత విమర్శించడం మీకు వచ్చేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ తప్పించే ఏమి రాదు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ళు చాలా మాట్లాడారు, నా గురించి కూడా చాలా మాట్లాడారు. వాళ్ళకి నా రూట్లో కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ప్రజాక్షేత్రంలో గెలవని వాళ్ళు కూడా మాట్లాడారు. నిజమే. ఎందుకురా అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ పునాది వేసింది ఎవరంటే హేమంత్ కుమార్ రెడ్డి. పునాది వేసిన తర్వాత ఈ యొక్క పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చారు, మున్సిపల్ చైర్మన్లు అందరూ వచ్చారు, అందరూ అనుభవిస్తూ ఉన్నారు. నేను ఎందుకురా పోటీ చేయలేదంటే ఫస్ట్ అదే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్, ఆయన అప్పుడు మా పార్టీలోకి వచ్చి హేమంత్ మీ భార్య ఉద్యోగం చేస్తూ ఉంది, నీకు వద్దు ఇప్పుడు సివి కుమార్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్ చేస్తాము, నువ్వు దయచేసి చెయ్యొద్దు అని చెప్పినాడు. ఆ రోజు నేను అడిగాను, అన్నా నేను మున్సిపల్ చైర్మన్ కావాలని నేను అడిగాను. మా భార్యను రాజీనామా చేసేదాన్ని కూడా నేను రెడీ అయిపోయి డిఈఓ ఆఫీస్లో కూడా సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయినాం. కానీ ఆయన నా మంచికి చెప్పాడా చెడ్డకి చెప్పాడా ఆయనకు తెలుసు. ఆ విషయాలు ఎందుకు చెప్పాడని కూడా నాకు తెలుసు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల. కానీ అప్పుడు కూడా మున్సిపల్ గెలిపించాం, తరువాత కూడా అదే మున్సిపాలిటీని మళ్ళా గెలిపించాం. ఎవరు నేను 2 సార్లు ఇదే మున్సిపాలిటీలో నేను 2 సార్లు నేను లేకపోయినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ నిలబెట్టాను. అది పౌరుషం అంటే. నేను నిలబడకపోయినా కూడా మా పార్టీ వాళ్ళని మేము ఐకమత్యంతో ఉండి అందరూ కలిసి కట్టుగా మా చైర్మన్ నిలబెట్టాం. ఈరోజు మీసం మెలేసి కూడా చెప్తా ఉన్నా. అందుకే నిన్న కూడా ఛాలెంజ్ చేశాను, 26 వార్డులు కూడా గెలిపించి చైర్మన్ చేపిస్తానని. కానీ మీరేం చెప్పారు, మీరు 26 వార్డులు గెలిపిస్తే గుండు కొట్టుకుంటారంటున్నారు. చైర్మన్ మీ చైర్మన్ తెలుగుదేశం చైర్మన్ పెడతాను మీరు చెప్పడం లేదు. మీకు అబద్ధమకు మీరు గెలవరని మీకు తెలుసు, కానీ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు 26 వార్డులు గెలిస్తే గుండు కొట్టుకుంటామని. అది కాదు మగతనం. చైర్మన్గా మేము నిలబెడతామని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ని మేము తప్పకుండా నిలబెడతాం. నేను చెప్పాను మీకు చిట్టా విపతాను అని చెప్పాను. మీరు గుమ్మడికాయ దొంగరంటే భుజాలు తడుకుంటారంతా. మావాడు ఎవరు డబ్బు తీసుకున్నాడు ఎవరి పేరు చెప్పేది. నాకు ఫోన్ చేసి వాడి పేరు చెప్తావా వాడి పేరు చెప్తావా అని అడుగుతారు. అయ్యా నేను చెప్పాను డబ్బు తీసుకున్నానండి. నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు. ఒకవేళ తీసుకుంటే మీ మనస్సాక్షికి మీకే తెలుస్తుంది. నేనైతే ఎవరికి డబ్బు ఇవ్వలేదు. నేనేం చెప్పాను, మీ చిట్టా నా దగ్గర ఉంది, ఎవరెవరు ఏమేమి చేసినారో ఆ బాగోతో నా దగ్గర ఉందన్న. ఉదాహరణకి అదే ఇప్పుడు నేను కన్వీనరు ఆ రోజు స్క్రూటినీలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అటెస్టేషన్ ఎవరి దగ్గర తీస్తాము, మనం లోకల్లో ఉండే హెడ్ మాస్టరు ఎవరైనా గెస్ట్ ఆఫీసర్గా సంతకం తీస్తాము. ఇప్పుడు మీరు మీ యొక్క నామినేషన్ పత్రంలో ఎవరి దగ్గర సంతకాలు తీయాలా, పుత్తూరులో ఎత్తపోయి సంతకం తీసుకొచ్చినారు, కార్వేట్ నగర్లో పోయి సంతకాలు తీసుకొచ్చారు. మేము స్కూటీలో దాన్ని నిలబెట్టాము, అది రిజెక్ట్ అయింది. అందులో మాత్రం నువ్వు డబ్బు తీసుకున్నాను నేను చెప్పలేదే, నీకు తెలియదా నువ్వు రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి. మనం ఎగ్జామ్ ఇక్కడ రాస్తా ఉంటే హాల్ టికెట్ ఇక్కడ ఇస్తే నేను ఇక్కడ రాయను, నేను పుత్తూరులో రాస్తా కార్వేట్ నగర్లో రాస్తా అవుతుందా? అది న్యాయమా? అట్లా అని చెప్పేసి నీ చిట్టా చెప్తానంటే నువ్వు డబ్బు తీసుకునేటని నేను చెప్తున్నా. నువ్వు డబ్బు తీసుకోవాలా, నీ రిజెక్ట్ అయినావు, రిటర్నింగ్ ఆఫీసర్ నేను రిజెక్ట్ చేశాడు. అలాగే ఇంకొక మనిషి ఇంకొక కౌన్సిలర్గా ఆయన పోటీ చేశాడు, ఆయన ఇట్లా పెట్టాడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర, అన్నీ బాగుంది. లాస్ట్లో అఫిడవిట్ ఒకటి పెట్టాం బయట. అఫిడవిట్లో లేడీ పేరు ఉండాలా, ఇంద్రాణి అని పేరు ఉండాలా. ఏం పేరుంది, చంద్రశేఖర్ పేరు, చెంగరాయిలో చెంగరాయిపో ఎవరు పేరు పెట్టినారు అటెస్టేషన్లో అఫిడవిట్లో. దాన్ని రిజెక్ట్ చేశాము. ఏడొక ఇది ఉంది ఆడొక ఇది ఉంది. ఈ సంతకాలంతా మీరు తప్పు కదా, అంతలో మాత్రానికి అతను డబ్బు తీసుకోండి మీరు చెప్పినామా? అంతెందుకు, ఇప్పుడు మీ దగ్గరే మా వైఎస్ఆర్ ఇద్దరు గెలిచారు,
విఆర్సి కుమార్, కిరణ్. వాళ్ళే అడగండి, వాళ్ళు ఎవరికైనా డబ్బు ఇచ్చారేమని. మాకైతే తెలియదు వాళ్ళు ఇచ్చినట్టు. మీరెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటారు? గుడి నడిచిపోతారు, ఇటు వంకనే పోతారు అంటారు మీరు. మేము ఎన్నిసార్లు చెప్పేది, మీరు చెప్తా ఉంటే కూడా వింటారు. నేను నిన్నేం చెప్పాను, చిట్టా నా దగ్గర ఉంది నిన్న. ఇట్లా అందరూ మీరు తప్పులు చేసుకొని ప్రతిదీ ఇదే తప్పులు మీరు చేసుకునేది. నేను డబ్బులు తీసుకున్నానని ఎవరిపైన నేను వ్యక్తిగత ఖర్చులతో నేను చెప్పడం లేదు. చిట్టా ఉంది అన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా అందరినీ చెప్పండి కూడా అంతటి నా దగ్గర ఉంది. ఆ రోజు ఏమేమి జరిగింది అందరినీ చెప్తాను. డబ్బు అయితే నేను ఇవ్వలేదు, మీరు తీసుకున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుంటే అది మీ మనసాక్షి వదిలేస్తాను. ఇంకొక ఆయన నా గురించి మాట్లాడాడు, మిలిటరీలో ఉన్నాడా ఇంకేనా ఉన్నాడా అని. రాజా మీసం మెలేసి చెప్తా ఈరోజు కూడా, దేశం కోసం 17 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చిన, ఇక్కడ కూడా ఎందుకు వచ్చినా, ఇప్పుడు కూడా నాకు ఒక పార్టీ స్టాండ్ కావాలా, నేను దేశంలో ఎలా సేవ చేస్తాను, ఇక్కడ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీ ఎన్నుకున్నాను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నాను. ఇక్కడ ఒక నాయకుడిగా చలామణి అవుతున్నాను. నేను 10 మందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడ మీ మార్గం భూ కబ్జాలు కానీ ఏమన్నా సెటిల్మెంట్లు కానీ హేమంత్ కుమార్ రెడ్డి పేరు ఎవరు చెప్పలేరు. అర్థమైందా? ఇంకొక విషయం తోడబడి చెప్తా, రేపు మేసి మెలేసి చెప్తా, రేపు యుద్ధం వస్తే నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మార్గ సారాయి గుట్కా ప్యాకెట్లు అమ్ముకోను, నేను యుద్ధానికే పోతా, యుద్ధంలో చచ్చిపోతా. మీ మారిగా సారాయి ప్యాకెట్లో గుట్కా ప్యాకెట్లు అమ్ముకోను. హేమంత్ కుమార్ రెడ్డి యుద్ధానికి అయిపోతాడు, యుద్ధంలో పోయి చచ్చిపోతా. నీకు యోగ్యత ఉందా? నువ్వు ఏడ గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటావు, లేదా సారాయి ప్యాకెట్లు అమ్ముకుంటావు, అది మీ యోగ్యత. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని నువ్వు అవమానపరుస్తూ ఉండవు. 17 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేయొచ్చిన నువ్వు చెప్తావు చెప్పేది శ్రీరంగం లేదు, దుమ్మడికి వస్తాడు. అది మీకు వర్తిస్తుంది. అది ఎందుకంటే రేపు యుద్ధం వస్తే నేను పోతాడు యుద్ధానికే, అక్కడ చచ్చిపోయేదాన్ని కూడా రెడీ లేను. నువ్వు ఈడ గుట్కా ప్యాక్లో సారా ప్యాక్లో అమ్ముకోవాలా, లేదంటే అక్కడ యాక్సిడెంట్ కేసులు ఉంటే వాదించుకోవాలా, చచ్చిపోయిన వాళ్ళ కేసు వాదించుకోవాలా. అది మీ పని, నా పని అది కాదు. రేపు యుద్ధం వస్తే పరిగెత్తావు తుపాకి ఎత్తుకొని నేను రమ్మంటే. అట్లుండాలి పౌరుషం అంటే. మాట్లాడితే మాజీ చైర్మన్ చెప్పినట్టు మాట్లాడితే వ్యక్తిగత దూషణలే, మాట్లాడితే టార్గెట్ చేసి మాట్లాడతారు. వాడు వీడు మేము మాట్లాడినామా? ఇక్కడ ఎవరైనా ఒక్కడన్నా మాట్లాడినాడా? మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఒక్కరన్నా కదా నువ్వు వాడు అటు మాట్లాడినామా? మేము ఎవరు మాట్లాడేదే, మీరు సంబోధిస్తాం. ఫేక్ అకౌంట్లు పెడతారు. ఏం మీకైనా ఫేక్ అకౌంట్లో? మాకు లేదా? ఈవీఎంతో గెలిచి మీరు ఇంత రోషంగా ఉండరే. ఒకే నాయకుడు సింగిల్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ నాయకత్వం గెలిచారు. 30 మంది దేశంలో ఉండే వాళ్ళంతా పిచ్చుకొచ్చి ప్రచారం చేయించుకుంటారు. సిగ్గులా మీకు? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, వ్యక్తిగతంగా పోవద్దండి. ఒకడు కింద పడిపోతాడు అంటాడు, ఒకడు కాలు సన్నం ఉందంటాడు, ఇంకొక ఆయన ఏదో వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు, కాళ్ళు ఇచ్చేస్తారంట, ఇంకొక ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం మీరైనా బ్లాక్మెయిల్? మాకు తెలియదు బ్లాక్మెయిల్, మా దగ్గర కూడా ఉన్నాయి వీడియోలు. దయచేసి చెప్తాను మీకు అందరికీ, వ్యక్తిగతంగా పోవద్దండి, అభివృద్ధి పైన పోండి. మీరు ఇప్పుడు మేము చేసింది మా చైర్మన్ చెప్తాడు, లేదంటే మా ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసాద్ చెప్తాడు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి అభివృద్ధి చేస్తామో ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చేయండా, మీకు అధికారం ఇచ్చినారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు ఏం చెప్తే నరేంద్ర మోడీ శాంక్షన్ చేస్తాడు. ఏం ప్రత్యేక హోదా తీసుకురామే? ఆ యోగ్యత లేదా మీకు? ప్రత్యేక హోదా చేసుకుంటే యోగ్యత లేదా? ప్రత్యేక హోదాకు మీ దగ్గర ఎంపీలు లేరా? మాట్లాడాలంటే చాలా ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్పండి, మీరునే సంబోధిస్తుండ. నువ్వు ఇది మాట్లాడద్దండి దయచేసి. మీరు అభివృద్ధి పైన మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే పిలిచిన వెంటనే అందరూ వచ్చిన దానికి. రెండోది, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి నా ఒక చిన్న మనవి, మీరు ఎంతో సాయం చేస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మేము ఈ పత్రికా విలేకరులకి, మీకు ప్రెస్ వాళ్ళకి చెప్తాను ఏమంటే, దయచేసి మీరు ఓపికతో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆ పక్క ఆగేంత వరకు ఈ పక్క ఆగనివ్వము. ఆ పక్క ఆగితేనే ఈ పక్క ఆగుతుంది. అంతవరకు కౌంటర్ జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇదే తలకాయ నొప్పి అనుకుని రాకుండా ఉండకూడదు. వాళ్ళు ఆపినాక మీరు రావద్దండ, వాళ్ళు ఆపకపోతే మీరు రావాల. ఖచ్చితంగా అదొక ప్రత్యేక మనవి. ఒక నాయకుడు నిన్న మాట్లాడుతూ
మాజీ శాసనసభ్యుల గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారంటే కూటమి నాయకులు మొత్తం ఎత్తుకున్నాడు. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అంటే మీకు అంతమంది కలిస్తే మీది గెలుపు. మేము ఒక్కరిగా గెలిచిన గెలుపు, వాళ్ళందరితో గెలిచిన గెలుపు కాదు. మళ్ళీ మీరందరికీ వాళ్ళకంతా నమస్కారాలు పెట్టి మాట్లాడాల. మాకు ఒకే నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఒకే ఒక లీడరు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారు. ఇక్కడ మీరు ఎంతమంది జవాబు చెప్పాలా? 8 మంది 9 మంది లేరు చెప్పాలి. ఎందుకంటే మీరు వాళ్ళందరి ఆశ, వాళ్ళందరూ కష్టాలతో మీరు గెలిచిండేది. మీకు జనసేన లేకపోయినా, లేక బీజేపీ లేకపోయింటే మీరు 13 నెలల్లో 20,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళు మీరు. అంతేకాదు ఇంకో నాయకుడు మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతా అంటే మా నాయకుడు, మా మాజీ శాసనసభ్యులు కౌంటింగ్ జరుగుతా అంటే వెళ్ళిపోయినాడు. మేము పోయింది 17వ రౌండ్ అంటే ఎప్పుడు 18 రౌండ్లు అంటే 17వ రౌండ్లో మా ఎమ్మెల్యే గారు పోయినారు బయటికి. అప్పుడు మన రూరల్ పంచాయతీలు జరుగుతానింది అంటే లాస్ట్ స్టేజ్ అది. అదే మీ శాసనసభ్యుడు అంతకుముందు జరిగిన ఎలక్షన్లో 8వ రౌండ్కే పరిగెత్తా. అది చెప్తున్నా మేము, అది చెప్తున్నా. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది, మేము చెప్పము, మీరు చెప్తారు. మాజీ చైర్పర్సన్ భర్త గురించి మాట్లాడినారు. ఆయన ఏమడిగినాడు? మద్దంపల్లి రోడ్ అయింది అన్నాడు. ఇంకేమడిగినాడు? లాటరీలు అడిగినారు. మీరు ఏమి వివరణ? లాటరీలు అమ్ముతున్నారా లేదా? మీ వివరణ కావాల్సింది అది. మందు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల టైమింగ్ అంటే దానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా. షాప్ ఇంత నుంచి ఇంతవరకు ఓపెన్, ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంది, ఎప్పుడు మందు కావాలా, దొరుకుతుంది అని చెప్పినాడు. దొరకలేదో మీరు చెప్పండి. దొరకలేదంటే మేము దొరికేదో మేము వీడియోలు పెట్టి మేము పెడతాము. లాటరీ టికెట్లు, ప్రింటెడ్ టికెట్స్ తెచ్చి చూపిస్తాము. చిత్తూరు వాళ్ళు బ్యాచ్ వాడుతున్నారు, గుడియాతం వాళ్ళు బ్యాచ్ వాడుతున్నారు. ఇవన్నీ మేము తేరా. జాఫర్ బే గురించి చెప్తారు. జాఫర్ బే గురించి చెప్పేం చెప్తారు? హాస్పిటల్ పక్కన మీరు ఒక 30 మంది అన్నా వేసినారు అని అడిగినారు. మీరు కట్టిన హాస్పిటల్ పక్కన 2 రూములు అంటే హాస్పిటల్ నువ్వే చెప్తాను కదా. 70 లక్షలు పెట్టాలి హాస్పిటల్ కట్టాలి కదా. వైఎస్ఆర్ నగర్లో ఒక 200-300 ఫ్లాట్లు రెడీ చేసే కదా ఆయన ఇచ్చిందే. ఏది వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. మీరు వ్యక్తిగతంగా పోతారు. మదనపల్లి రోడ్లో ఉండే వాళ్ళంతా మద్యం అమ్ముతారు అంటే దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, రఘువీరెడ్డి కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో ఒకరు చేసిన తప్పు మీరు వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నేను ఎంతో మంది ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదే మాట్లాడుతున్నారు, గొడవ కూడా జరిగింది. మీరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతంగా పోతున్నారు. పలమనేరు టౌన్లో గుండు కొట్టుకుంటా 5,000 పైచలకు మెజారిటీ అంట. నేను 6 గుండు కొట్టుకుంటా 5,000 మెజారిటీ మీరు చూపించేస్తే. మీరు రికార్డెడ్ రండా. వైసీపీ మెజారిటీ ఎంత ఇక్కడ ఉంది కదా, టౌన్లో మెజారిటీ ఎంత 2,400 కదా. 2,400 కదా మెజారిటీ. ఎన్ని పార్టీలు అది? మీరు ముగ్గురు కలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిస్తే మీకు వచ్చింది ఆ మెజారిటీ. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింటుంది ఆ మెజారిటీ? మీకు రూముల గురించి చెప్తారు. మీకు లేదా రూమ్లో ఆ ఉండే కౌన్సిలర్ తీసుకోలేదు. రూమ్లో ఆ మిస్బాక్ బిల్డింగ్ పక్కన మీరే కదా రూములు తీసుకోండి. మీరు తీసుకున్నారా తీసుకోలేదా? వివరణ ఇవ్వండి. మా వాళ్ళ రూముల గురించి అంటే రూములు వాళ్ళు ప్రొసీజర్ ఏముందో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. మిస్బాది అది ఏమైందో మళ్ళీ వాళ్ళకి అది ఏం జరిగిందో మీకే తెలియాలి. అది పలమనేరు హాస్పిటల్ కట్టలేదా? కోర్టు బిల్డింగ్ కట్టలేదా? ఎన్ని ఉన్నాయి అభివృద్ధిలో? కాబట్టి మీరు వ్యక్తిగతంగా పోతే ఇంకా మేము కూడా వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది. దయచేసి వ్యక్తిగత ఆరోపణలు ఆపేసి మీరేం డెవలప్ చేస్తారు, త్వరలో ఏం చేయబోతారు అవి చెప్పండి. మేమేం డెవలప్ చేయాలో చేస్తాము మేము చెప్తాము. మీరు ఇంకా ఏమంటే డెవలప్లో మాతో పోటీ పడండి. మేము పలంలో డెవలప్మెంట్ మేము చెప్తాము, మీరు దాని మీద ఎక్కువ చేయండి, సంతోషిస్తాము. అంతేకాని వ్యక్తిగత దృశ్యాలకు వస్తే ఇంకా మేము వ్యక్తిగతంగా పోవాల్సింది. దయచేసి తప్పుకడుతున్నాను. ధన్యవాదాలు. మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ సమావేశం జరిగింది. అందులో కూడా నేను గుడియాతం రోడ్లో రస్తా పరుంబోకు గురించి తహసీల్దార్ గారిని వివరణ అడగడం జరిగింది. వాళ్ళైతే రస్తా పరుంబోకులో పట్టా ఇవ్వడానికి కుదరదు, అది చల్లదని కూడా చెప్పారు. తర్వాత మా టీపీఎస్ని కూడా అడిగితే 1 సెంట్ ఇచ్చినారు అన్నారు.
వాడు హైకోర్టులో కూడా సబ్మిట్ చేసింది 1 సెంట్కే కోర్టులో కేసు వేయడం కూడా. అది గతంలోనే కేసు కూడా హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇతనికి అక్కడ పైప్ లైన్ ఉంది కాబట్టి ఇది రిమూవ్ చేసి అతనికి ఎక్కడైనా ఆల్టర్నేట్గా 1 సెంట్ ఇమ్మని చెప్పారు. కానీ వాడికి హైకోర్టులో వాడికి పక్క అవ్వాల. అది ఈరోజు మొన్న పలమనేరు కోర్టులో కూడా 24వ తారీఖు పలమనేరు కోర్టులో కూడా జరిగింది. అక్కడ అతనికి ఓకే అయిపోయింటే పలమనేరు కోర్టులో మొన్న వాయిదాకి ఎందుకు పోయాడు? 24వ తారీఖు 24వ తారీఖు పలమనేరు కోర్టులో వాయిదాకు పోయినాడు అతను. ఆ రోజేమో మా ఎక్స్ఎమ్మెల్యే గారిని నాకు హైకోర్టు ఇచ్చింది, హైకోర్టులో నాకు అయిపోయింది అన్నాడు. హైకోర్టులో ఏమి ఇచ్చింది అతనికి? హైకోర్టులో 1 వీక్లో అతనికి ఆల్టర్నేట్ అక్కడ పైప్ లైన్ ఉంది కాబట్టి అక్కడ ఇవ్వడానికి కుదరదు కాబట్టి అతనికి 1 సెంట్ ఎక్కడైనా ఆల్టర్నేట్గా ఎక్కడైనా చూపించమని ఇచ్చింది ఆడు. హైకోర్టులో అతనికి అయిపోయింది అన్నాడు. తర్వాత 24వ తారీఖు పలమనేరు కోర్టులో దాని మీదే వాయిదా ఉంది. ఇది రస్తా పరంబోకు ఇవ్వడానికి కుదరదు. 350 ఇది రస్తా పరంబోకులో ఇవ్వడానికి లేదు. ఇవాళ ఇదే సబ్జెక్టు నేను మీటింగ్లో మున్సిపల్ మీటింగ్లో కూడా తహసీల్దార్ గారి దగ్గర లేవనెత్తడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా ఇవ్వడానికి లేదండి, అప్పుడు ఎవరో ఇచ్చినారని చెప్పారు. అక్కడ మాకు ఎవరిపైన కక్షలు కారణాలు మా ఎక్స్ఎమ్మెల్యే గారికి కానీ మాకు కానీ లేదు. కాకపోతే మున్సిపాలిటీ డెవలప్ అవుతూ ఉంది, మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది. ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం అనేది ఉండాలి. ఆ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు పైప్ లైన్ కంపల్సరీ ఆడే వేయాలా. ఇప్పుడు మొన్న పైప్ లైన్ అంతా పగలగొట్టి వాటర్ సుమారు 6 గంటల సేపు వాటర్ రోడ్డు మీద వెళ్ళిపోతే మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని పిలిపించి అధికార దాహంతో వర్కర్స్ని పిలిపించి దాన్ని ఎల్బోలు పెట్టి ఆ యొక్క విద్యానగర్ పక్కన తీసి ఇచ్చేసినారు. దానిపైన ఏఈని వివరణ కోరగా ఏఈ గారు మాకు తెలియదండి అని చెప్తున్నారు. ఇప్పుడు తవ్వి చూస్తే కూడా నేను గతంలో దీనికి ముందు పార్టీ కంటే దానికి ముందు కౌన్సిలర్గా నేనే ఉన్నా. అప్పుడు పైప్ లైన్ వేసినప్పుడు నాకు తెలుసు. సెంటర్ పాయింట్లో వచ్చింది, ఆ బిల్డింగ్ కట్టినట్టు ఆ సెంటర్లోనే వచ్చింది. దాన్ని ఇప్పుడు మార్చినారు. ఎమ్మెల్యే గారి పిఏ అని చెప్పుకునేటువంటి పార్త దాన్ని మార్పిచ్చి ఇచ్చేశాడు. కాకపోతే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వాటర్ చాలా కావాల్సి వస్తుంది. అది ఇమీడియట్గా కలెక్టర్ గారు దయచేసి దాని మీద దృష్టి పెట్టి దాన్ని రిమూవ్ చేయించి పైప్ లైన్ని యథాప్రకారం చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ నిన్న ఒకరు ఎక్కడ చూడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లూటీ చేసినారు, ఎక్కడ చూడు కబ్జాలు చేసినారు అని చెప్పారు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని పక్కలోనే ఇంకొకతను బంకు తీసుకొచ్చి పెట్టాడు. నాయకుడు, తెలుగుదేశం నాయకుడు అతను తీసుకొచ్చి పెట్టి అక్కడ గతంలో వేరే వాళ్ళు పాపం ఒంటెత్తి బండి తోలుకునే గణేష్ అనే అతను వాళ్ళ మిస్సెస్ అక్కడ చిన్న బోండాలు కొట్టు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి నేనేదో డబ్బులు ఇచ్చినా నేను వాళ్ళ దగ్గర తీసుకున్నానని చెప్పి ఇప్పుడు ఒక నాయకుడు అక్కడ పెట్టినాడు. ఈ విధంగా వీళ్ళు కబ్జాలు చేసుకొని పోతున్నారు. ఇంకొక నాయకుడేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కబ్జాలు చేసినారు అది ఇది అన్నారు. అంగన్వాడీ స్కూల్కి ఇచ్చినటువంటి ప్లేస్లో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి నువ్వు ఈరోజు నీతి మాటలు చెప్తా ఉంటే ఇది ఎంతవరకు సబబు? ఇది సామెత ఆ విధంగా ఉంది. నువ్వు చేసిన తప్పులు నువ్వు ఈరోజు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని దాని కోర్టులో పోయి స్టే తెచ్చుకొని మాట్లాడతావంటే ఇదంతా సభ్యత సంస్కారంగా ఉండదు. దయచేసి మాట్లాడే ముందు మంచి చెడ్డ ఏమి అనేది తెలుసుకొని మాట్లాడాలా. ఇది ఊరికే రెచ్చగొట్టుకొని ఊరికే అది ఇది మాట్లాడుకుంటా పోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందరూ కలిసి ఇప్పుడు మా ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటావు. ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు మా ప్రభుత్వంలో ఏమి చేసినాము ఏం చేయలేదనేది మా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. దగ్గర మీరేం చేశారో చెప్పండి. ఏం చేయాలో మేము చేయలేదు కదా, మీరేం చేసినారు, మీరేం చేస్తారో అది చెప్పండి. అభివృద్ధి చేసే దాంట్లో పోవాలి కానీ ఊరికి అనవసరంగా ఛాలెంజ్లు చేసుకొని ఒకరి గురించి ఒకరు విమర్శించుకొని ఏది సభ్యతగా ఉండదు. దయచేసి గమనించి మీరు ఇవి మానుకుంటే చాలా మంచిది. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పత్రికా మిత్రులకు, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక తాత మాట్లాడుతూ, ఎందుకు నేను తాత అన్నట్టానంటే నన్ను బాబు అన్నాడు. ఆయన నాకు 46 సంవత్సరాలు. ఆయన బాబు అన్నాడు కాబట్టి సరే ఆయన తాతో లేకపోతే ఏదో ఆయనకు వదిలేస్తున్నాను. నేను ఏం అడిగానండి? నేను ఏం అడిగాను?
నువ్వు హాస్పిటల్ డైరెక్టర్గా వండుకొని మున్సిపాలిటీకి వచ్చి అక్కడ అనవసరంగా ఎందుకు నువ్వు రాద్ధాంతం చేస్తున్నావు? అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసింటే మీరు చెప్పండి, శ్వేతపత్రం ఏంటని చెప్పి అది వదిలేసి నేను లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, నాది పెద్దదిగా ఉందా, చిన్నదిగా ఉందా, నీకెందుకే దాని గురించి? నీకెందుకు? నేను అడిగాను దాని గురించి, మీ డెవలప్మెంట్ చెప్పండి అని చెప్పి అది వదిలేసి నన్ను పర్సనల్గా మీరు చూపిస్తావా? పర్సనల్గా నా పైకి వస్తావా? నువ్వేం చెప్పినావు? నేను అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాను, నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను అదేమది సంస్కారం నేర్పించినారు, క్రమశిక్షణ నేర్పించినారు, అమర్నాథ్ రెడ్డి నన్ను క్రమశిక్షణలో పెట్టారని చెప్పినారు. ఇదే మీ అమర్నాథ్ రెడ్డి నేర్పించింది నీకు వ్యక్తిగతంగా పొమ్మని చెప్పా. నేను మాట్లాడి చాలా ఉన్నాయి వ్యక్తిగతం పోవాలంటే, కానీ మేము మా అమ్మ నాన్న మాకు సంస్కారం నేర్పించినారు. ఇంట్లో ఎక్కడ పోయి నా గురించి నీ గురించి నేర్చుకోవాలా? నేను ఎక్కడ అడగాల నీ గురించి? ఎక్కడ అడగాల్సిన పనిలా? నాకు అన్నీ తెలుసు నీ గురించి. నా గురించి పడుగు, 4 జిల్లాల్లో పడుగు, నా గురించి చెప్తారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి, మా నాన్న ఎవరు, నేను ఎవరని చెప్పి వ్యక్తిగతంగా పోవద్దు ఇప్పుడు. కానీ నాకు సంస్కారం అర్థం వస్తుంది కాబట్టి నేను మాట్లాడడం లేదు నీ గురించి. ఇంకోటి ఏమి, మున్సిపాలిటీ గురించి నేను నేర్చుకోవాలా? 2 సార్లు స్వామి నేను నేర్చుకోండి. 2 సార్లు కంటెస్టెడ్ కౌన్సిలర్ నేను, ఒకసారి కాదు 2 సార్లు కంటెస్టెడ్ కౌన్సిలర్, అది కూడా తెలుగుదేశం బెల్ట్లో. గుర్తుపెట్టుకోండి. ఇంకేం ఎన్ని రోజులు ఉంది? 4 నెలలు ఓపిక పట్టు, నేనే వస్తాను. నేనే నీకు మొగుడు, నేనే వస్తాను. నేను బతుకున్న కాలం నీకు నేనే మొగుడు, నేనే కంటెస్టెడ్. నీ పైన తెలుసుకుందాం ఎవరికి ఎంత ఉందో. అనవసరంగా ఏదంటే అది మాట్లాడటము, అనవసరంగా నోరు తిరిగి దాన్ని పారేసుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. అయినా అది తప్పేలే. ఎందుకంటే అమరన్న ఇక్కడ ఉన్నాము, మా పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఇది జరిగింది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమరన్న ఏం సంభవించినావో అందరికీ తెలుసు. పోరా పొంగనూరు అన్నాం. అది నీ సంస్కారం. నేను ఎందుకు ఇవంతా చెప్తే బాగుండదు. ఇంకోటి, మీసాలకి పెయింట్ కొట్టుకుని తింటాను నేను. నాకుంది నేను కొట్టుకుంటా, నాకుంది నేను కొట్టుకుంటా. నీకు నువ్వు కొట్టుకో, నీకు లేదని చెప్పి నువ్వు బాధపడి నేనేం చేద్దానికి వస్తుంది? నీ లిమిట్లోనే ఉండు, నా లిమిట్లోనే ఉంటా. రాజకీయం చేద్దాం, పర్సనల్గా వద్దు. ఇంకోసారి పర్సనల్గా పోదామంటే ఇంకా నాకు చాలా ఉన్నాయి, నేను పోతాను. దానిపై నీ ఇష్టం. నమస్కారం. నమస్కారాలు. ముఖ్యంగా టీడీపీ నాయకులకు కూడా నేను ఒక థ్యాంక్స్ తెలుపుకోవాలా అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే టైంలో నిజంగానే మీరు మాకందరికీ మళ్ళంగా ఒక గూటిలో చేర్పించి కలిపినందుకు చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఇంకోటి, రాజు కాలువ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజు కాలువ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆ రూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రూము గురించి క్లారిటీ చెప్తాను. ఇదే కమిషనర్ కిరణ్ కుమార్ గారు ఉండేటప్పుడు మేము డీడీలు కట్టి 25,000 డీడీలు కడితే ప్లస్ పేపర్కి యాడ్ వస్తే పేపర్లు మేము చూసి అప్లై చేసుకొని మాకు రూములు కావాలా అని చెప్పేసి అప్లై చేసుకుంటే మాకు పర్మిషన్ ఇచ్చిన పేపర్ ఇది, కట్టుకోండి అని చెప్పేసి. అది కూడా వాళ్ళు కట్టించలేదు, మున్సిపల్ ఆఫీసులో మాకు కట్టించలేదు. మేము సొంత నిధులతో కట్టుకోండే రూములు అవి. ఈ రోజుకి కూడా మాకు ఇవ్వలేదు. మేము ఈ రెవెన్యూ ఎంత లాస్ అవుతుంది, అది కూడా దాంట్లో కట్టుకున్న వాళ్ళు కూడా చాలా వరకు బీదా సాదా, ఒకరు టైలర్ పని చేసుకుంటాడు, ఇంకోడు ఏదేదో వాళ్ళకి స్తోమత బట్టి వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఈరోజు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు మీరు రూములు ఇచ్చినారా? సరే, ఆ రాజకాలువ ముందు ఉంది. రాజకాలువకి మేము ఏం చేసినామంటే సిమెంట్తో, మున్సిపాలిటీకి డబ్బులు 1 రూపాయి కూడా మేము అడగలేదు, సిమెంట్తో కట్టి నీట్గా కాలప్రాయాలతో కట్టి నీట్గా మేము కట్టించినాం. ముందర రాజకాలువకి 9 అడుగులు ఉంటే దాని 9 అడుగుల్ని ఎక్స్చేంజ్ చేసి దానికి నీట్గా ఇంత మందంలో కట్టించినాం. సరే, మీ దానికే వద్దాం. రాజకాలువ ఈ కాలువతో పోల్చుకుంటే ఇదే మన ఎద్దుల చెరువు వరకు ఉండాల. ఎక్కడ వరకు ఉంది?
మీరు అది కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ముఖ్యంగా ఏమిటంటే మా దగ్గర ఒక అబ్బాయి వచ్చినాడు, చంద్రశేఖర్ చందు అని చెప్పేసి అబ్బాయి వచ్చినాడు. ఇదే మా కౌన్సిలర్ గారి దగ్గర వచ్చి అదేదో ఉండేది మేము సెట్ చేస్తాము అని చెప్పేసి 2 లక్షల డబ్బులు కూడా తీసుకొని పోయినాడు. ఏమన్నా ఏమందన్నా తీసుకొని పోయినారా లేదా? ఇంతవరకు మాకు దాని గురించి ఏమీ లేదు, దాని గురించి మాట్లేదు. అసలు నిజంగానే చాలా వరకు కష్టపడి దాన్ని డీడీలు కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ప్లీజ్ వాళ్ళ రూములని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ